ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర ప్రసారాలు సామర్థ్యం 10 కిలోవాట్లకు పెరిగిందని ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ ఇంజనీర్ మాలావత్ నౌషినాయక్ తెలిపారు. ఆదిలాబాద్లోని ఆకాశవాణి కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర ముఖ్య కార్యదర్శి కార్యక్రమాధికారి రమేశ్వర్ కేంద్రంతో కలిసి మాట్లాడారు. అయితే 1 కిలోవాట్ ప్రసార సామర్థ్యంతో ప్రసారాలను ప్రారంభించిన ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర ప్రస్తుతం 10 కిలోవాట్ల సామర్థ్యాన్ని అందిపుచ్చుకుందని పేర్కొన్నారు. దీంతో ప్రసార పరిమితి కూడా మరింత దూరం వరకు విస్తరించిందని తెలిపారు. ఇప్పటివరకు 3 కిలోవాట్ల శక్తితోనే ఎఫ్ఎం ట్రాన్స్మిషన్ ద్వారా ప్రసారాలను సాగించిందని, ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర ప్రసార శక్తి ప్రస్తుతం పూర్తి స్థాయి అంటే 10 కిలోవాట్లకు పెరిగిందని అన్నారు. జనవరి 26 తేదీ నుంచి ఇది 10 కిలోవాట్లకు సామర్థ్యంతో ప్రసారాలను వినిపిస్తుందని వివరించారు. ఇందుకు కావాల్సిన 100 మీటర్ల టవర్ నిర్మాణం కూడా పూర్తయిందని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతటికీ మారుమూల ప్రాంతాలకు కూడా ప్రసారాలు చేరలేని లోటు కొంత తీరుతుందని అన్నారు. అలాగే మొబైల్ ఆప్లాట్ల ఫామ్ కూడా ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లాలో అంతట్లోనే కాకుండా ప్రపంచంలోనే ఎక్కడైనా ఆకాశవాణి కేంద్రం ప్రసారాలను వినగలిగే వీలు కలుగుతుందని వివరించారు. ఇక 1986 అక్టోబర్ 12 నుంచి తన ప్రసారాలతో ఆదిలాబాద్ ప్రజలను అల్లిస్తూ వచ్చిన ఆదిలాబాద్ కేంద్రం 15 ఆగస్టు 2015న ఎఫ్ఎం కేంద్రంగా మారిందని గుర్తు చేశారు. ప్రస్తుతం 100 మీటర్ల టవర్ నిర్మాణం పనులు కూడా పూర్తయి 10 కిలోవాట్ల సామర్థ్యం అందిపుచ్చుకుని శ్రోతలకు నాణ్యమైన ప్రసారాలను అందజేస్తుందని వెల్లడించారు. ఇది టెస్ట్ ట్రాన్స్మిషన్ ఇవ్వడం జరిగింది. 100 ఫీట్స్ 300 ఫీట్స్ 100 ఫీట్స్ 300 ఫీట్స్ ఇప్పుడు ఫీట్స్ అంటే 100 మీటర్ టవర్ మీద ఈ మధ్య మేము టెస్టింగ్ ట్రాన్స్మిషన్ ముందు నుంచే ఒక డిసెంబర్ నుంచి తీసుకున్నాం, కానీ ఇప్పుడు ఫుల్ ప్లేడ్స్గా ఈ జనవరి 26 నుంచి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. నేను పేక్స్ గారు కలిసి కానీ మా సిబ్బంది అందరు కలిసి అంతా నిరంతరం కృషి చేసి ఆ కాంట్రాక్టర్ పూరబ్ ఇంజనీర్స్ అనే వాళ్ళు కాంట్రాక్టర్స్